టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. సీట్ల సంఖ్యపై కమలం పార్టీ పట్టుబడుతోంది. ఢిల్లీలో కేవలం ఎన్డీఏలో చేరికపైనే చర్చలు జరిపినట్లు సమాచారం. అందుకు సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు జనసేన నేతలతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చర్చలు జరుపుతున్నారు. షెకావత్ ప్రతిపాదనలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఖంగు తిన్నట్లు సమాచారం. 8 ఎమ్మెల్యే సీట్లు కావాలని బీజేపీ ప్రతిపాదనలు చేసింది. అయితే 6 ఎంపీ 6 ఎమ్మెల్యే సీట్లంటూ ఇన్నాళ్లు టీడీపీ లీకులిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు సతీష్ అలాగే వినాయక్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ దగ్గరకు వెళ్దాం. సతీష్, కవిత, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల పొత్తు చర్చలు అన్నవి మళ్ళీ సీట్ల సర్దుబాటు వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. వాస్తవానికి మొన్న ఢిల్లీలో అంతా అయిపోయింది. ఎన్డీఏలో చేరడమే కాకుండా సీట్లకు సంబంధించి కూడా స్పష్టత వచ్చేసిందంటూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి లీకులన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి షాక్ అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే మొన్నటి వరకు ఆ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఎన్డీఏలో చేరాలని తెలుగుదేశం పార్టీ జనసేనలు నిర్ణయించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొత్తగా చేరింది. ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉంది. సో ఈ నేపథ్యంలో చర్చలన్నీ జరిగిపోయినాయి. జనసేన టీడీపీకి 30 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు అన్నారు. అదేవిధంగా ఒక ప్రచారం చేశారు. అంతేకాకుండా బీజేపీ 6 ఎంపీ సీట్లకు 6 ఎమ్మెల్యే సీట్లకు అంగీకరించిందంటూ ఎల్లో మీడియా, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించిన పార్టీ నేతలంతా కూడా ఒక ప్రచారం చేశారు. కానీ ఈరోజు చర్చలు వాస్తవానికి ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డా దగ్గర చంద్రబాబుతో జరిగినప్పుడు కేవలం బేషరతుగా ఎన్డీఏలో చేరడానికి మాత్రమే చర్చ జరిగింది. బీజేపీ ఏం చెప్పినా చేయడానికి సిద్ధపడి ఎన్డీఏలో చేరుతున్నటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు అనేది ఇవాళ మొదటి నుండి జరుగుతోంది. మళ్ళీ మొదటికి వచ్చింది. బీజేపీకి సంబంధించి సీట్ల సర్దుబాటుకి సంబంధించి చర్చలన్నీ కూడా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఎన్నికల ప్రతినిధిగా వచ్చినటువంటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో ఈరోజు ఉదయం నుండి జరుగుతున్నటువంటి చర్చల్లో సో మళ్ళీ మొదటికి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకోసమనే బీజేపీ చాలా స్పష్టంగా తమ సీట్లకు సంబంధించి 8 లోక్సభ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాల విషయంలో గట్టిగా పట్టుబడుతుంది. ఇందులో ఎక్కడ తగ్గేది లేదనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. ముందుగా బీజేపీ జనసేన కలిపి 8 సీట్లకు అంగీకరించేశారు. బీజేపీ 6 ఎంపీ సీట్లకు అంగీకరించిందని ఒక ప్రచారం చేశారు. కానీ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఉంది. భారతీయ జనతా పార్టీ విశాఖ, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ లేదా గుంటూరు, రాజంపేట, హిందూపురం, తిరుపతి వీటిలో ఖచ్చితంగా 8 సీట్లు, 8 లోక్సభ స్థానాలు తమకు కావాల్సిందన్న అంశాన్ని చాలా స్పష్టంగా పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. అందుకనే ఎన్ని గంటల నుండి చర్చలు జరుగుతున్నా సరే ఏకాభిప్రాయం రావడం లేదు. మరొక వైపు ఈ సీట్ల విషయంలో కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆశ్చర్యంగా ఈ చర్చల్లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కూడా బీజేపీ నాయకత్వం పక్కన పెట్టింది. సో చాలా స్పష్టంగా ఇందులో బీజేపీ తమ కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల కోసమే స్టాండ్ అయి ఉండాలని డిసైడ్ అయ్యింది. అంతేకాకుండా చంద్రబాబు గతంలో పంపినటువంటి కోవట్లు ఎవరైతే ఉన్నారో బీజేపీలోకి వారిని పూర్తిగా ఈ చర్చలకి దూరం పెట్టడమే కాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో కూడా దూరం పెట్టినట్టు తెలుస్తుంది. అందుకనే ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి చుట్టూ సీఎం రమేష్ కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ చర్చలన్నీ మళ్ళీ మొదటికి రావడం, మరొక వైపు ఎమ్మెల్యేల సీట్ విషయంలో కూడా గతంలో ఏవైతే గత 2014లో 15 ఎమ్మెల్యే సీట్లు గతంలో భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. తర్వాత 13 సీట్లకు తగ్గించారు. ఆ తర్వాత ఆ 13లో 4 మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ పెట్టింది. ఈసారి అటువంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా 8 సీట్లు మేము అడిగినవి మాత్రం ఇవ్వాల్సిందే అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సీట్లకు సంబంధించి, అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సీట్ల విషయంలో పట్టుబడుతున్నట్టు పరిస్థితి. సో ఈ చర్చలు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఎన్ని ఎంపీలు అన్న సంఖ్య విషయంలో కూడా ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని అయితే బీజేపీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ జనసేనలకు ఒక షాకింగ్ పరిణామంగా మారింది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వినాయక్ దగ్గరికి వెళ్దాం. వినాయక్, చెప్పండి. 8 ఎంపీ 8 ఎమ్మెల్యే సీట్లు కావాలని ఇటు బీజేపీ ప్రతిపాదనలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కేవలం 6 ఎంపీ 6 ఎమ్మెల్యే సీట్లంటూ ఇన్నాళ్ళు టీడీపీ లీకులిస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఈ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటివరకు చూస్తే కనుక 4 గంటలుగా ఈ చర్చలు కొనసాగుతున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పుకోవాలి.
బీజేపీ ఏదైతే ప్రతిపాదన ఇచ్చిందో దానికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ షాక్గానే కొనినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీడీపీ ఒక లీకులు ఇస్తూ వచ్చింది. 6 ఎంపీ స్థానాలు, అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలు జనసేనకి, అదేవిధంగా బీజేపీకి కేటాయించినట్లుగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అందులో 6 ఎంపీ స్థానాలు, అదేవిధంగా 2 జనసేనకి ఇచ్చినట్టుగా కూడా చెప్తూ వచ్చింది. కానీ ఈ లీకులన్నీ కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రమే రావడం జరిగింది. ఇప్పటివరకు కూడా బీజేపీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు కూడా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ చర్చల ద్వారా మనం చూస్తే కనుక కేంద్ర మంత్రి షెకావత్ ఇచ్చిన జాబితాకు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ తలగొక పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 8 పార్లమెంట్ స్థానాలకు 8 అసెంబ్లీ స్థానాలకు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేది బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో భాగంగా మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా అసెంబ్లీ స్థానాలకు వచ్చి ఇప్పటికి కూడా ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇందులో చూసుకుంటే కనుక శ్రీకాకుళం, ఎచ్చెర్ల స్థానాలను కూడా ఇక్కడ బీజేపీ కోరుతుంది. దీంతోపాటు విశాఖ సిటీలకు సంబంధించి 2 స్థానాలను బీజేపీ కోరుతుంది. ఒకటి విశాఖ నార్త్కి సంబంధించి విష్ణుకుమార్ రాజు పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా పివిఎన్ మాధవ్ అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశించారు. కానీ అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆయన ఆశించినప్పటికీ కూడా ఆయనకు దక్కే అవకాశం లేని నేపథ్యంలో అక్కడ విశాఖ సిటీ నుంచి మరొక స్థానాన్ని పివిఎన్ మాధవ్కి ఇవ్వాలనేది బీజేపీ ప్రతిపాదిస్తుంది. ఇందుకు సంబంధించి విశాఖ సౌత్ కానీ వెస్ట్ కానీ ఇవ్వాలని కోరుతుంది. ఒకవేళ విశాఖ సిటీలో 2వ స్థానం ఇవ్వలేని పక్షంలో మాడుగుల నియోజకవర్గం కేటాయించాలని కూడా అక్కడ ఎక్కువగా బీసీలు ఉంటారు కాబట్టి ఆ స్థానాన్ని పివిఎన్ మాధవ్కి ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది. ఇక గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ముఖ్యంగా పి గన్నవరం నుంచి పోటీ చేయడానికి అయ్యాజీ వేమ ఎప్పటి నుంచో ఆయన బీజేపీలో ఉంటున్నారు. గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి మొదటి నుంచి ఉన్న అయ్యాజీ వేమకి పి గన్నవరం స్థానం ఇవ్వాలనేది బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదన. మరోవైపున రాజమండ్రి స్థానాన్ని కూడా బీజేపీ కోరుతుంది. దీంతోపాటు గోదావరి జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉండి, నరసాపురం, అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి కైకలూరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతోపాటు అనంతపురం జిల్లాకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ, అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, అదేవిధంగా అనంతపురం జిల్లాలోని కదిరి, అదేవిధంగా శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా నుంచి 3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రముఖంగా ధర్మవరం నుంచి మొదట వరదాపురం సూరి పేరు వినిపించినప్పటికీ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ వచ్చి చేరారు కాబట్టి మొదటి నుంచి పార్టీలో లేరు కాబట్టి ధర్మవరాన్ని పక్కన పెట్టి ప్రత్యేకంగా అక్కడ మదనపల్లి నుంచి ఆ సీటు ఎవరైతే నరసింహారెడ్డి అని ఆయన మొదటి నుంచి కూడా ఈ బీజేపీలో ఉన్నారో గతంలో 4 సార్లు ఆయన కంటెస్ట్ చేశారు బీజేపీ నుంచి. అదేవిధంగా పొత్తుల్లో భాగంగా ఆయన 3 సార్లు కంటెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా సీనియర్ అయిన బీజేపీ నేత నరసింహారెడ్డికి మదనపల్లి సీటు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మరోవైపు కదిరికి సంబంధించి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా ఆయన తండ్రి ఎవరైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో పార్థసారథి గతంలో బీజేపీ తరఫు నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తున్నారు నేపథ్యంలో ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఈ విధంగా మొదటి నుంచి బీజేపీ నేతలు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వారి పేర్లను తెర మీకు తీసుకొచ్చి ఇప్పుడు మొత్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యూహం ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వెళ్లారో వారికి ఇవ్వాలనుకున్న స్థానాలన్నింటిలో కూడా ఇప్పుడు అసలైన బీజేపీ నేతల పేర్లు తెర మీకు వస్తున్న నేపథ్యంలో ఒక విధంగా ఇంకా చర్చలు అయితే పూర్తిగా కొలిక్కి రాలేదని చెప్పుకోవాలి. ఇక బీజేపీ ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి విశాఖ నుంచి జీవీఎల్ పేరు వినిపిస్తుంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనే సరే కేటాయించాలనేది మొదటి నుంచి కూడా బీజేపీ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన 2 సంవత్సరాలుగా విశాఖలో అక్కడే ఇల్లు కొనుక్కొని అక్కడే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కృషి చేస్తున్న నేపథ్యంలో విశాఖ స్థానం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక విశాఖ స్థానంతో పాటు అనకాపల్లి, అదేవిధంగా రాజమండ్రి నుంచి సోమవీర్రాజు ప్రముఖంగా పేరు వినిపిస్తుంది. సోమవీర్రాజు కూడా దాదాపుగా 3 దశాబ్దాలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడమే కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వారి పేర్లు తెర మీకు ఇప్పుడు బీజేపీ తీసుకురావడం ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెక్కుబెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక మరోవైపున మనం చూస్తే విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఎంపీ స్థానం కూడా కోరుతుంది. మరోవైపున రాయలసీమకు సంబంధించి తిరుపతి నుంచి దాసరి శ్రీనివాసుల పేరు, అదేవిధంగా రత్నప్రభ పేరు కూడా వినిపించాయి. దీంతో పాటు మరోవైపున హిందూపూర్ కానీ, అదేవిధంగా మరోవైపున రాజంపేట కూడా ఈ విధంగా 8 స్థానాలను కోరుతూ చాలా గట్టి పట్టుబడుతుంది తెలుస్తుంది. అందుకని ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి ఒక కొలుకొచ్చే అవకాశాలని అయితే చెప్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా ఒక కొలికి రాలేదు. మరోవైపున ప్రధాని కూడా ఈ నెల 16, 17, 18, 19లో 3 రోజుల పాటు తెలంగాణలో ఉండబోతున్నారు. 16, 18, 19 అనేది చెప్తున్న నేపథ్యంలో ప్రధానిని కూడా ఇక్కడ తీసుకురావాలనేది తెలుగుదేశం పార్టీ గట్టిగా పట్టుబడుతుంది. ఏదైనా సరే 17 కానీ 18 కానీ మేము మేనిఫెస్టో చిలకలూరుపేటలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో 3 పార్టీల తరపు నుంచి మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ప్రధానిని తీసుకురావాలనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ప్రధాని తీసుకొచ్చే విషయంలో కూడా ఇంకా బీజేపీ నుంచి ఎటువంటి హామీ స్పష్టంగా లభించలేదని తెలుస్తుంది. రైట్ వినాయక్, థ్యాంక్ యూ.